అసలు భగవద్గీత ఏం చెబుతుంది? ధర్మాల గురించి చెబుతుంది. కర్తవ్యం, నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు, అదుపులో పెట్టుకోవడం అని చెబుతుంది. ఆనందంగా దీవించడం ఎలాగో చెబుతుంది. సుఖం, శాంతి, త్యాగం, యోగం అంటే ఏమిటో చెబుతుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. ఆత్మతత్వ నిరూపణ చేస్తుంది. స్వకాలం కోసం కాక లోక కళ్యాణం కోసం జీవించమని చెబుతుంది. జ్ఞానం, మోక్షం, బ్రహ్మ, ఆధ్యాత్మికం అంటే ఏమిటో చెబుతుంది. ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో అని చెబుతుంది. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఏంటో చెబుతుంది. మంచి పనులు చేసేవారికి లభించే శాశ్వత కీర్తి ఏంటో చెబుతుంది. పరమాత్ముడికి ఎవడు ఇష్టమో చెబుతుంది. ఆయన చేరే మార్గాన్ని చూపిస్తుంది భగవద్గీత. జీవితం అంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా, లేక ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా, రిటైర్మెంట్ రోజు సహ ఉద్యోగుడు ఇచ్చే బహుమతా? అది కేవలం హిందువులదా? పని పాట వదిలేసి సన్యసించమని చెబుతుందా భగవద్గీత? ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానే కాదు. ప్రశాంతంగా అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సహాయంతో తెలివిగా వాడుకోవాలి. అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తుంది. ఒక క్రీడాకారుడు ఉన్నాడు అనుకోండి. అతడు సామర్థ్యం, ఫిట్నెస్ అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ ఒకరోజు విజయం సాధిస్తాడు, మరుసటి రోజు చింతగా ఓడిపోతాడు, ఆ మర్నాడు మామూలైన ఆట తీరును ప్రదర్శిస్తాడు. ఎందుకలా? అదే మైండ్ చేసే మ్యాజిక్. ప్రశాంతంగా ఉంటే, ఉత్సాహంగా ఉంటే దేన్నైనా సాధించగలం. ప్రశాంతతను సాధించడం ఎలాగో భగవద్గీత చెబుతుంది. కేవలం మన కోసమే ఆడుకొని మీరు చేసే పనుల్లో రానియ్యలేకపోవచ్చు. నేను అన్నదాన్ని అధిగమిస్తే మీరు కొత్త శక్తి వస్తుంది. ఉదాహరణకు, కేవలం నా ఆనందం కోసమే ఆడుతున్నాను అనుకోని క్రీడాకారుడు భవిష్యత్తు అక్కడితో ఆగిపోతుందా? అదే దేశం కోసం ఆడాలి అనుకుంటే వెంటనే అతడిలో కొత్త ఉత్సాహం వస్తుంది. ఏకాగ్రతతో ఆడతాడు, అతన్ని విజయం వరిస్తుంది. నా కోసమే కాదు అనుకొని చూడండి. ఏ పనిలోనైనా మీరు బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేది ఇదే. సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. వాస్తవానికి కోరికలను అధిగమించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఉదాహరణకు, ప్రమోషన్ కావాలి అనుకొని నిరంతరం దాని గురించి వ్యక్తికి చింత తప్ప మరేమీ మిగలదు. అదే తన పని తాను నిజాయితీగా, సమర్థంగా చేసుకుపోతే తనకి ఆలోచించవలసిన అవసరం లేకుండా ప్రమోషన్ లభిస్తుంది. గీత చెప్పేది ఇదే. ఏ పనినైనా నువ్వు చేయు, ఫలితం గురించి ఆలోచించకు అని. సన్యాసం అనేది కాషాయ దుస్తులతో రాదు, అదొక మానసిక స్థితి. 100 మంది మధ్యన ఉన్న 100 పనులున్నా కూడా తామరాకు మీద నీటి బొట్టు మాదిరిగా ఉండడమే సన్యాసం అంటే. కాదు, అవన్నీ అపోహలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే భగవద్గీత డైనమిక్ ప్రిస్క్రిప్షన్ ఫర్ లైఫ్. సంతృప్తి, సంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి. భగవద్గీత హిందువులది కనుక నేను దాన్ని చదివాను, నాకు దాని అవసరం లేదు అని చెప్పేవాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, భూమి ఆకర్షణ సిద్ధాంతం న్యూటన్ కనిపెట్టాడు, అది బ్రిటన్ వాళ్ళది, మనం దాని జోలికి పోవద్దు అనే వాళ్ళతో సమానం. గీత భారతీయుల అందరిది.